మరి గది ఎందుకు పెట్టింది అది? అది లేడీస్ కి కోనకే ఉండాలన్నట్టు. అరే ఏడున్నారా ఇక్కడ లేడీస్? నీకు ఎడ కనబడతారా ఈ ప్రపంచంలో? లేడీస్ ఎక్కడ ఉన్నారా? ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ అది ఫ్యామిలీ వాళ్ళు వచ్చి చేయించుకుంటారు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారా? హాయ్ ఫ్రెండ్స్, బుద్ధి తక్కువ ఉన్నారంటే అదొకటి ఉన్నది అక్కడ తలమాసింది. ఆడ మేకప్ సెట్ పెట్టుకున్నది, అది ఆడ మంది లేరు మనకాన లేరు, ఆడలో పెట్టుకున్నది. మళ్ళీ పోయి ఇక్కడ మొత్తం ఆడలో దిక్కులేరా అంటే ఆడలో పెట్టుకున్నది. అది దానికి ఏం చెప్తావు ఇక చెప్పరు ఫ్రెండ్స్. చూడు ఫ్రెండ్స్, హీరో 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 అన్న వస్తుంది ఫ్రెండ్స్. మా అన్న చెప్పాలి ఫ్రెండ్స్, ఇలా చెప్పాలి. మీరు ఏం చేస్తారు, ఏం కథ? అందరు బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాం అందరికి. ఇదే శ్మశానం, ఇది చాలా పెద్ద శ్మశానం. శంషాన్ ఘాట్ అంటారు దీన్ని, శ్మశానం. ఈ మన దగ్గర అన్ని ఇనుప సామాన్లే ఉంటాయి. వీటి అన్ని మన అన్ని ఎక్కడ పడితే అక్కడ మనకి మెకానిక్ షాపులు దొరుకుతాయి, ఎక్కడ పడితే అక్కడ మనకి బకాలాలు అనేవి దొరుకుతాయి, ఎక్కడ పడితే అక్కడ మనకి ఇది అన్నది హోటల్స్ దొరుకుతాయి తినడానికి. చెప్పరు ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మనిషికి ఒక కారు. ఇంట్లో కొడుకు కొడితే ఆనుకో కారు, బిడ్డ కొడితే దానికో కారు. కార్లే కార్లు, ఇక్కడ కార్లు దిక్కు లేకుండా పోతున్నాయి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఏంటి F-15 అట, RAPOTO రాప్టోన్ అట. చూడండి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇక్కడ బాగా నడిపే బైకులు అంటే లెక్సస్, ల్యాండ్ క్రూజర్స్ ఇద్దరు బాగా నడుస్తాయి అవే వెహికల్. ఇంకోటి నిసాను, టొయోటా అవి నడుస్తాయి ఎక్కువ. కత్రోలు ఇక్కడ మెయిన్ కత్రోలు అవే పడతారు, ఎందుకంటే సేఫ్టీ, మోస్ట్ సేఫ్టీ అవే ఉంటాయి అన్నట్టు. సేఫ్టీ ఫీచర్లలో బెస్ట్ అంటే అవే. ఇవన్నీ ఒక్క గుద్దుడు గుద్దితే కలాసి ఈడు దాకా వస్తుంది ఫ్రెండ్స్, ఈడు దాకా వస్తుంది ఒక్క గుద్దుడు గుద్దితే. దీని ముంగ పడుతున్న డబ్బాలు ఈడు దాకా చినిగిపోతాయి. సైడ్ నుంచి కొడితే మొత్తం డోర్లే కూసుకుపోతాయి వాళ్ళకి. అందుకే కత్తలో ఏం చేస్తారంటే ల్యాండ్ క్రూజర్ వాడతారు, లేకపోతే లెక్సస్, లేకపోతే టొయోటా. उधर एक हाँ वैसा निशान वाला वो गाड़ी యూస్ करతారు అంతే ఫ్రెండ్స్. మనకి ఇంగ్లీషు, హిందీ, తెలుగు అన్నీ మిక్స్ అవుతాయి. మీకు నచ్చింది వినుర్రి, నచ్చింది స్కిప్ చేయరు, సరేనా? ఇదే చెప్పు ఫ్రెండ్స్. ఇలా బంగారం రేట్ వచ్చి ఆకాశం అనేది అంతా అంది. ఎందులో ఇవాళ అన్ని దుకాణాలు బందని అందరు వండుకున్నారు ఏంది, లేకపోతే సుట్టిలా? 9 తర్వాత ఓపెన్. 9 తర్వాతనా? 9:30 అట్లా ఓపెన్ చేసి రాత్రి 11 దాకా. చూడు ఫ్రెండ్స్, గోల్డ్ దుకాణాలు కావాలంటే దోహా జదీద్ గోల్డ్ ఆయిల్స్ అనమంటారు ఇక్కడ. అలా మొత్తం బంగారం. సిగ్నల్ ఇదే స్పాట్ సిగ్నల్ ఏరియా ఇది. ఇక్కడ తినడానికి తిండి దిక్కులేదు, కానీ షోరూమ్లో పెట్టుకోనికి అన్ని దిక్కు. మా పేరు చెప్పండి బ్రోస్ అని, స్పెషల్ డిస్కౌంట్ ఇస్తారు. పొందిస్తారు, తెలియదు కూడా తెలియదు మనకి. ఇక్కడ స్పెషల్ డిస్కౌంట్ పోతే తంతారు, రివర్స్ తంతారు చక్కగా ఓలా వాటర్ అని. చూడరు ఫ్రెండ్స్, అది మన షాపు, ఇది మన ఏరియా. అక్కడ మన బాబు చూడు చెప్పాలి. ఇక చెప్పరా అన్నా, డిసెంబర్ ఒక కారు కొనాలి మనం. ఏకతిందని తర్వాత కానీ చెప్పనా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఎట్లున్నది పని? కత్తారా మళ్ళీ ఎండ ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది. నేను ఇద్దరు జాయ్ చెప్పనా. కొత్త ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వచ్చేసి 6 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు 7వ సంవత్సరం నడుస్తుంది కంప్లీట్గా. సో పని అంటే మీరు ఏదైనా స్కిల్ నేర్చుకొని ఇక్కడికి కావాలి. అట్టిగా తుత్తర అక్క అంటే అవే పనులు, లేబర్ పనులు, క్లీనింగ్ పనులు, బండ్లు తుడుచుడు, గీదే పని ఉంటుంది మీకు. ముక్క గొర్రె కాక అంతే. వాళ్ళు ఎటు తోడితే అటే పోయి పని గాడిది లెక్క ఉంటుంది. చదువుకొని మంచి స్కిల్ నేర్చుకోండి. ఏ అయినా కానీ, మెకానికే కానీ, ఇంజనీరే కానీ, డాక్టరే కానీ, ఏదైనా కానీ స్కిల్ మీకు ఉండాలి. వితౌట్ స్కిల్ బయటికి వెళ్దాం అనుకుంటే అంతే బొగ్గు. వాడు ఏం చెప్తే కచ్చరెత్తమంటే కచ్చరెత్తరాలే, బాత్రూమ్ అంటే అది కూడా చేయాలి అంతే. ఇక అంతే. అందుకని బయటకు వస్తే కంపల్సరీ అంతే ప్లాన్ అనుకుంటే స్కిల్ ఏదో ఒకటి నేర్చుకోండి. కంప్యూటర్ వర్క్ కానీ, సరేనా, ఏదో ఒకటి. ఏరియేషన్లో ఇప్పుడు మనకి ఏంటిదంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో వర్క్స్ బాగానే ఉంటాయి.
సో అలా చూసుకొని ఏదైనా ఒక పని సెలెక్ట్ చేసుకొని దానికి పని నేర్చుకొని దాని తర్వాత వస్తే మంచిది. సరేనా, యాక్టివ్ వచ్చేసి నాకు 1 లక్ష కావాలి, 2 లక్షలు కావాలంటే ఇక్కడ ముడివిద్దాంటారు ఎవడు ముడివిద్దాంటారు నీ పనిని బట్టి నీకు పైసలు అనేది ఉంటుంది. ఓకే అన్నా, ఇప్పుడు మనకి ఖతర్లో ఎండ ఏ విధంగా పడుతుంది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే కొంచెం పెరుగుతుంది ఎండ కొంచెం హీట్ అవుతుంది. తర్వాత కొన్ని రోజులలో అయితే మనం నార్మల్గా రాలేము, క్యాప్ పెట్టుకోవాలి, స్పెట్స్ పెట్టుకోవాలి కంపల్సరీ. స్టైల్కి ఏం కాదు, నాకు ఎండ కొడితే కొంచెం బొమ్మలు నొప్పిలు వేస్తాయి కాబట్టి పెట్టుకున్నాను నేను. ఓకే అన్న. అన్న ఇప్పుడు మనకి ఇప్పుడు ఏ విధంగా ఉన్నది మొత్తం ఎండ టెంపరేచర్ ఏంది, దాని లెవెల్ ఏందన్న? టెంపరేచర్ వచ్చేసి మనకి 33 ఉంది ఇప్పుడు సెల్సియస్. కొంచెం అయితే పెరుగుతుంది, 39 వరకు వెళ్ళిపోతుంది అనుకుంటా. నార్మల్గానైతే మనం బయట తిరగలేము. ఓకే అన్న, మరి థ్యాంక్స్ అన్న ఈ ఇన్ఫర్మేషన్ కోసం. మళ్ళీ నెక్స్ట్ ఇక మన సబ్స్క్రైబర్ల కోసం నమస్తే అన్న. ఓకే, థ్యాంక్స్ సో మచ్. అండ్ సబ్స్క్రైబర్, కామెంట్ అండ్ బెల్ ఐకాన్. ఓకేనా ఫ్రెండ్స్, సీ యూ.